ముద్దలు చేసి దాన్ని అరిసెలు గంటలు ఉంటే అరిసెలు గంటలు, లేకపోతే ఈ గంటలతో ఒక్కటి అరిటాకు లేదు కదా. ముద్దలు చేసుకోవాలి కదా, చిన్న ముద్దలు చేసుకుంటే చిన్న చిన్నవి కావాలి కదా. అసలు 32 సైజ్ అయితే సరిపోతాయి. తర్వాత ఇంట్లోకి కావాలంటే కొద్ది పెద్ద సైజ్ తీసుకోవచ్చు. అది 2 కిలోల బియ్యం పిండికి మనము 1.5 కిలో బెల్లం వేసుకున్నాం. ముదురు పాకం వచ్చేదాకా అంటే నీళ్ళల్లో వేసి మనం కొడితే అది గట్టిగా అయితే ముదురు పాకం అవుతుంది, లేదంటే లేత పాకం అవుతుంది. అట్లా వచ్చిన దాన్ని ఇట్లా మనం ఉండలు చేసుకొని ఇట్లా పెట్టేసుకొని ఒత్తుకోవాలి. చేతితో ఒత్తుకొని నూనె కాగంగానే నూనెలో వేసేసుకోవాలి. నూనె కాగాలి వస్తుంది. దీనికి అరిసెలకి ఎక్కువ సెగక్కర తేలాలి పైకి వస్తే చూద్దాం. మీకు నెయ్యితో ఇష్టమైతే నెయ్యితో అయినా చేసుకోవచ్చు, నూనె నెయ్యి అయినా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. నూనె కాగితే కానీ అట్లా పిండి మొత్తం మనం చేసేసుకోవాలి. ఉండలు వచ్చేసి ఇట్లా నూనె కాగితం మీద కానీ అరిటాకు మీద కానీ ఒత్తేసుకొని ఇట్లా నూనెలో వేసేసుకోవాలి. నూనె బాగా కాగితే తొందరగా అయిపోతుంది. చేస్తారు లేకపోతే వెళ్తుల్లో తీసుకుని లేకపోతే ఒకే సైజ్ చేసుకుంటే మరి పెద్ద పెద్దవి కాకుండా మీడియం సైజులు చేసుకుంటే నూనె అంతా ఇట్లా వచ్చేస్తుంది. అదేలేండి, స్టాండ్ మీద పెడితే మనం ఇట్లా నొక్కోవాలి. స్టాండ్ ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇనుప స్టాండ్. అవును, ఇది ఇప్పుడేమో గరిటెలతో, పాతకాలం ఏమో చెక్క గరిటెలే ఉండేవి, స్టీల్ కూడా కాదు, ఇనుపవి. పాతకాలం అన్ని కట్టెలు పోయి దాని మీద ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు స్టవ్లు వచ్చేసి ఇప్పుడు అన్ని మారిపోయింది. అప్పుడు నెయ్యితోటే చేసేవాళ్ళు అరిసెలు కానీ ఏవైనా. ఏమంతే నేతనే. రెండు అక్కడ స్టార్ట్ చేయి. గైస్ నేను ఇట్లా పెట్టుకుని ఆర్డర్గా కలర్ఫుల్గా ఉంది కదా. అదే చాలా మంది అమెరికా